ఇప్పటికే మన రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంటికి మూడు గ్యాస్ ఎండలాంటివి ఇప్పుడు ఇవ్వలేము అంటివే పోయమ్మోసం 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 నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఒక విషయం మీ మధ్యకి వచ్చాను. కొన్ని రోజుల క్రితం ఆ వీడియో చూశాను. దాని గురించి మాట్లాడదామని చూస్తున్నా, కానీ టైం దొరకల. ఈరోజు కొంచెం టైం దొరికి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణం గురించి మనం మాట్లాడుకుందాం. మరణం అంటే దాని మీద అనేక రకాల చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే మన రాష్ట్రానికి సీఎం అయిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన మన నారా చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. అందుకని నాకు మాట్లాడాలనిపించింది, అందుకోసం మాట్లాడుతున్నాను అన్నమాట. ముందుగా ఆయన ఏం మాట్లాడారు అనేది మనం విందాం. ఆ తర్వాత మతం పేరుతో రెచ్చగొడతారు. ఒక పాస్టర్ మతం పేరుతో రెచ్చగొడతారని అంటున్నారు. మతం పేరుతో రెచ్చగొట్టే పార్టీతో పొత్తు పెట్టుకున్నదే ఈ బాబు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి ఒక పాస్టర్ ఎవరో హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాను అంటున్నాడు ఆయన. ఒక పాస్టర్ కాదు, ఎవరో కాదు, పాస్టర్ ప్రవీణ్. రెస్పెక్ట్ ఏదయ్య గారు, విజనరీ అని ఇతనే చెప్పుకుంటాడు. ఇప్పుడు రెస్పెక్ట్ లేదు, కానీ ఎన్నికల దగ్గర వచ్చినప్పుడు చూడండి, అబ్బో చర్చిలో పోయి వంగి దండాలు పెడతారు పాస్టర్ల గారికి. మీ ఊళ్ళకి చెప్పి ఓట్లు వేపియండి అని పొర్లి దండాలు పెడతారు. ఇప్పుడు పాస్టర్ల గురించి ఎంత నీచంగా మాట్లాడతారంటే చూడండి. ఇలా ఓట్లు ఎలక్షన్ వచ్చినప్పుడు పాస్టర్ల గారిని ఎంత విలువ వచ్చి చర్చిలకు పోయి బైబిల్ చదవటం. అయ్యా, మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నేను చూసి ముగ్ధులైపోయి ఓట్లు వేపిస్తారు పాపం పాస్టర్లు. కష్టం వచ్చిందనుకో ఇలా రెస్పాండ్ అవుతారు అన్నమాట. ఒక పాస్టర్ ఎవడో లేదా మతోన్మాదులు అంటే మతానం పేరుతో రెచ్చగొడతారని డైరెక్ట్గా చెబుతున్నారు పాస్టర్లకి. ఈయన సరే చూద్దాం. కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. చూడండి, అది ప్రభుత్వం చేపించింది, పోలీసులు చేపించారని పాస్టర్ అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు. నేను సమాచారం ఇవ్వండి, సాక్ష్యాలు ఇవ్వమని అడుగుతున్నాను, ఎవరు అంటున్నారు. ఈయన విజనరీ అంట. ఈయన తినక తానే డబ్బు కొట్టుకుంటూ నేను ఈ విజనరీని, హైదరాబాదుని కట్టించాను, రూపుదిద్దులు మార్చానని ఈయన సెల్ఫ్ డబ్బా బాదుకుంటా ఉంటారు అన్నమాట. అయితే ఎవరైతే పాస్టర్లు లేకపోతే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు కాబట్టి అది ఆ వ్యక్తపరిచినప్పుడు ఆ సమాధానాలు వాటికి జవాబులు చెప్పలేదు ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ. అవి చెప్పకపోతే ఇప్పుడు లోపం ఎవరిది? ప్రభుత్వాన్ని అనాలా, పోలీసులు అనాలా? ఇప్పుడు అతను చనిపోయిన విధానాన్ని చూసి, ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం వారు అధికారులు చేసిన కొన్ని పనుల వల్ల ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిని తప్పంటున్నాడు ఈ బాబు గారు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, యాక్సిడెంట్లోనే చనిపోయాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, యాక్సిడెంట్లో చనిపోతే ఒకవేళ యాక్సిడెంట్లోనే చనిపోయారు అనుకోండి,
మొబైల్ ఎందుకు సీజ్ చేశారు, ల్యాప్టాప్ ఎందుకు సీజ్ చేశారు అన్నది కూటమి ప్రభుత్వం చెప్పాలి, అలాగనే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ప్రభుత్వ అధికారులు చెప్పాలి, పోలీసులు చెప్పాలి. వీటన్నిటిని ఒక యాక్సిడెంట్ జరిగిపోతే ఎక్కడా చూడాల. యాక్సిడెంట్లో అతను చనిపోతే అతను సెల్ ఫోన్, అతని బ్యాంక్ అకౌంట్ సీల్ చేయటం, లేకపోతే ల్యాప్టాప్ తీసుకోవటం, ఇది ఎక్కడా చూడాల నేను. మరి ఎందుకు తీసుకుపోయినారు, దీని వెనక ఏ కుట్ర ఉందని అడిగితే రెచ్చగొడతారంటారు, ప్రభుత్వం వాళ్ళు చేపించినారా అని ఎలా అనుకోరు. వీటన్నిటిని చేసి విధానాన్ని బట్టి అనుకుంటారు. మరి ఇంకా చెప్పాలంటే ఏమంటున్నారంటే ప్రభుత్వం చేపించినది అని అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఇది అనుమానంలాగా ఉంది, హత్యలాగా ఉందని ఎవరైతే అడుగుతున్నారో వారి మీద కేసులు చెప్పి తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి కేసులు పెట్టిన ప్రభుత్వం ఎవరండి? ఈ ప్రభుత్వమే కదా. మరి అనరా? మరి ఆ వార్తను కప్పిపుచ్చడానికి ఈస్టర్కి డబ్బులు బాగానే పంచా కొంతమందికి. అంటే మేము అడగటం తప్పు అయిపోయింది. మేము అడిగితే మతాన్ని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. మేము అడిగితే అసలు మతాన్ని రెచ్చగొట్టింది నువ్వు కదా. అప్పుడు క్రైస్తవుల మీద ఏ విధంగా నోరు బారేసుకున్నావో తెలియదా? మత మార్పిడులు చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు కూడా మాట్లాడావు గతంలో నువ్వు. సరే వయసు అయిపోయింది కదా, ఏ అహంకారం ఇంకా ఏం సాధించడం కోసం నాకు అర్థం కావట్లా. కానీ నీకు 75, 76 వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏమి సాధించాలని నువ్వు ఆ మతోన్వాద పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు మరొక 4-5 సంవత్సరాల్లో మీ పార్టీ కనీసం 15 సంవత్సరాలు నామరూపాలకు లేకుండా పోద్ది. చూడండి, మీరు చేసిన పని ఎంత దారుణమైందో ముందు రోజుల్లో మీకు అర్థమవుతుంది. ఒక దైవ సేవకుడిని పెట్టుకొని సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయకుండా, సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇంకా సాక్ష్యాలు ఇమ్మంటున్నారంట. సాక్ష్యాలన్నీ మీ దగ్గర పెట్టుకున్న సాక్ష్యాలు, వాటిని ఏం చేశారు? కర్రలు ఉన్నాయి అక్కడ, వాటికి బ్లడ్ ఉంది, వాటి మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అవి ఏం చేశారని మేము అడుగుతున్నాం. అవి సాక్ష్యాలు కాదా? మీ కంటికి అవి సాక్ష్యాల్లా కనిపించలేదా? బైకు మనిషి మీద పండబెట్టినట్టుంది. ఒకవేళ పండబెట్టినట్టుంటే, ఒకవేళ అది హత్య అని అంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి ఎవరవి? అవి సాక్ష్యాలు కాదా? ఇవన్నీ మీకు కంటికి కనిపించలేదా? పోలీసులకు కనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వానికి కనిపించలేదా? ఇవన్నీ ఆధారాలు మొత్తం మీ దగ్గర ఉంచుకొని వాటిని మీద సరైన ఆన్సర్ చెప్పకుండా, సరైన విధానంలో స్పందించకపోతే మరి ప్రభుత్వం చేపించింది అనకుండా మరి ఎవరంటారు? ఆధారాలు ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. మీ దగ్గరే ఉంచుకొని ఉండొచ్చు కదా. కర్రలు ఏం చేశారు? వాటి మీద బ్లడ్, వాటి మీద ఫింగర్ ప్రింట్స్ ఎవరి? ఎట్టొచ్చినాయి కర్రలు? ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉందా? మరి హెల్మెట్ ఇలా చుట్టి కట్టేసినట్టుంది. కడితే ఎవరు కట్టారు? మరి హెల్మెట్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఎవరు? ఎంక్వైరీ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఈయన మరీ హత్య చేసి ఆధారాలు దాచుకొని ఆధారాలు ఇవ్వండి అన్నట్టుగా అడుగుతున్నట్టుగా ఉంది. అంటే ఉదాహరణ చెబుతున్నాను. హత్య ఎవరు చేశారో తెలియదు అనుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద సరైన ఆధారాలు పెట్టుకొని ఇలా చేసి ఇలా ఉన్నది ఇలా చేశారని ఇస్తే మంచిది. సరే, అది కూడా కదా హత్య కదా, యాక్సిడెంట్ ఇది ఎలా అయింది, ఇలా అయింది. మరి ఇలా అయితే ఎలా అని డౌట్స్ ఉన్నాయి, వాటికి చెప్పాలి. వాటన్నిటికీ ఏమీ చెప్పకుండా ఇప్పుడు నోటుకొచ్చినట్టు వాగుతుంది ఎవరు? మీరే. ఆధారాలు ఇవ్వమని మీరు అడిగేదేంది సార్? పోలీసులు ఆధారాలు ఇవ్వాలి.
ఈ మాత్రం తెలియదు మీకు. పోలీసులు ఆధారాలు సేకరించాలి. మాలాంటి వాళ్ళు సామాన్య ప్రజలు ఏం చేస్తారో అడుగుతాం, ఆధారాలను మేమే అడుగుతాం. అవి ఆధారాలండి, మరి వాటిని ఏం చేశారని అడుగుతాం మేమే. ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, శాలరీ ఇస్తుంది, ఎవరు డబ్బులు? ప్రజల సొమ్ము కాదా? మా సొమ్మే కదా. మేము ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సుల డబ్బులతో, ప్రజల సొమ్ముతో వాళ్ళకి జీతాలు, శాలరీలు, మీరు కూడా ప్రభుత్వం కూడా నడిచేది ప్రజల సొమ్ముతోనే. ప్రజల సొమ్ముతో నడుస్తుంది కాబట్టి అడుగుతాం, సాక్ష్యాలు, ఆధారాలు అడుగుతాం. మేము అడగాలి, నువ్వు అడిగేది ఏంది? పోలీసులు వాళ్ళు సేకరించాలి ఆధారాలు, పోలీసులు సేకరించాలి వాటికి ఆధారాలు, సాక్ష్యాలు. వాళ్ళని అడగాలి ముందు, మీరు సాక్ష్యాలు, ఆధారాలు సేకరించండి అని. వెనకుండి రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ రాజకీయ ముసుగు తీయటం కాదు, నువ్వు రాజకీయ ముసుగు తీయటం కాదు, భవిష్యత్తులో నువ్వు సన్యాసం తీసుకునే విధంగా తయారవుతావు. ఒక 5-6 సంవత్సరాలు పోతే నువ్వే మంచం మీద పడకపోతావు. ఎందుకు ఇంకా ఆ మాటలు ఎందుకు? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు. ఇచ్చిన హామీలు నెరవేర్చటం చేతగాక వాటిని చూస్తే భయం వేస్తుంది అన్నది నువ్వు. నీతి లేని రాజకీయాలు, సిగ్గు లేని రాజకీయాలు, మాట తప్పటం చేస్తుంది నువ్వు అని జనాలు అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు. కాబట్టి మాట్లాడే ముందు ఎవరు నిజాయితీ పరులో అర్థమవుతుంది జనాలకి. కాబట్టి ఈయన బాబు గారు విజనరీ, చరిత్రలో నిలిచిపోయే మన రాజధాని కడతారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెగ ఊగిపోతున్నారు. కట్టడం కాదు కదా, దాని మీద అప్పులు తీర్చలేక చేతులు ఎత్తేస్తాడు. ఇంటింటికి తిరిగి మళ్ళీ జోల పట్టుకుంటాడు. ఇంటింటికి తిరిగి రాజధానికి డబ్బులు కావాలి, ఇటుక సహాయం చేయండి, ఉసుక సహాయం చేయండి, 10 రూపాయలు ఇవ్వండి, మీ చెవిలో బంగారం ఇవ్వండి అని అడగకపోతే చూడండి, అడుగుతారు. ఇప్పటికే మన రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ సాంగ్ ఇవనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా కొంచెం ఆలోచించి దీని మీద సమగ్రమైన విచారణ జరపాల్సిందిగా కోరుకుంటూ, ఇంతే, ఏం చెప్పలేం పెద్దోళ్ళు. మీరు కొంచెం ఆలోచించి విజనరీ అని మీరు చెప్పుకోవటం కాదు, విజనరీ లాగా ఫీల్ అవ్వండి.